ముందుగా నిన్న అంటే జనవరి 14వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 78,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 17,406 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,44,00,000 రూపాయలు. ఈరోజు వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు తీసుకుని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అనేది సాధారణంగానే ఉందండి. ఎందుకంటే టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనాన్ని క్యాన్సిల్ చేశారు. వైకుంఠ ద్వార దర్శనం ఉంది కాబట్టి కేవలం దర్శనం టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి తిరుమలలో అనుమతిస్తున్నారు. కాబట్టి భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణ స్థాయిలోనే ఉంది. ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనంలో 6వ రోజండి.